హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ రొయ్యల కూర వండుతున్నాను. బీరకాయలు చూడండి ఎలా చెక్ తీసాను. కావాల్సినవి ఏమిటంటే బీరకాయలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, రొయ్యలు, ఉల్లిపాయలు, టమాటాలు, అంతేనండి. ఇప్పుడు ముందుగా రొయ్యలని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఈరోజు కుండలో వండాలనుకుంటున్నాను. చూడండి, కుండకి చుట్టూ నూనె రాయాలి, అందువల్ల ఫస్ట్ నూనె వేసాను. రాసి ఇప్పుడు అందులో కొంచెం తాలింపులు వేస్తున్నాను. మా సైడ్ పోపులు అంటాం కూడా, మీ సైడ్ ఏమంటారో తెలీదు. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. చూడండి, జీలకర్ర వేసాను. తర్వాత వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసిన తర్వాత టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసాను. ఉప్పు, పసుపు, కారం, మీకు ఎంత సరిపడ్డా అంత కారం చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారం మీకు సరిపడా వేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత అట్లా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేయాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక కొంతసేపు మగ్గబెట్టాలి. ఆ తర్వాత మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకునివ్వాలి. వాటర్ పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని రొయ్యలు వేయాలి. రొయ్యలు వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. దగ్గరగా అయ్యిందా లేదా చూసుకొని దగ్గరగా అయ్యేటట్టు చూసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకున్నాక దగ్గరగా అయ్యిందా లేదా చూసుకోవాలి. దగ్గరగా అయ్యింది అనిపిస్తే అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.